హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బాగున్నాను. మా ఊరికైతే వచ్చేసాను. 10 డేస్ హైదరాబాద్లో ఉన్నానని చెప్పాను కదా, మీకు వీడియోస్ పెట్టాను. హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసాను మా ఊరికి. మా పాపకి కొంచెం బాగానే ఉంది. నేనైతే వచ్చాను. ఈ 10 డేస్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అందుకే వీడియోస్ అయితే నేను బాగా పెట్టలేకపోయాను. ఈరోజైతే నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో ఉండి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. అయితే మీకు 8వ తారీఖు నేను స్పెషల్ డే అని చాలా చెప్పాను. 2 వీడియోల్లో చెప్పాను. ఆ 8వ తారీఖుకే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నేను అది చెప్పలేకపోయాను మీకైతే. 8వ తారీఖు ఏంటి అనేది మీలో చాలామంది అనుకొని ఉండొచ్చు. నాకైతే పలానా శారీ బాగుందని కూడా కొంతమంది కామెంట్ పెట్టారు. నేను దానికి కూడా రిప్లై పెట్టలేకపోయాను. అయితే ఆ 8వ తారీఖు ఏంటంటే మా మ్యారేజ్ డే ఆ రోజు. అందుకనేసి నేను ఆ రోజు అయితే చాలా సర్ప్రైజింగ్గా మీకు వీడియోస్ పెట్టాలి అనుకున్నాను, పెట్టలేకపోయాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఆ రోజు నేను హైదరాబాద్లో హాస్పిటల్లో మా పాప బాగోపోతే ఉన్నాను అని మీకు వీడియోస్ అయితే పెట్టాను. ఆ రోజు నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఎంతో హ్యాపీగా ఆ రోజు గుడికి వెళ్ళాలి, చాలా బాగా ఇదిగా అనుకున్నాను. అంతా చాలా ఇదైపోయింది. చాలా బాధపడ్డాను. మీ అందరికీ చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. అంతా మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఓకే, అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఏ రోజు మనకి మంచిగా ఉంటే అదే మనకి అని అనుకుంటాను నేనైతే. ఈరోజు బాగుంటే ఈరోజే మనకి అంతా బాగుంటుంది అనుకుంటే ఈరోజే అన్నీ అదే ఆ రోజే కరెక్ట్గా అని ఏమీ లేదు. ఏ రోజైనా అన్నీ బాగుండ రోజు ఏ రోజైనా మనకు ఓకే. మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే కదా ఏదైనా చేసుకోగలం. మ్యారేజ్ అయినా పుట్టినరోజైనా ఏదైనా అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే కదా మనం చేసుకోగలం. నేనైతే మా మమ్మీ డాడీని కూడా తీసుకొచ్చుకోవాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. తీసుకొచ్చి మీ అందరూ పరిచయం చేసి వీడియో అయితే పెడతాను. ఈ 10 రోజుల నుంచి నేను చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నానని చెప్పాను కదా, ఇప్పుడే కొంచెం రిలాక్స్గా ఉన్నాను. అందుకే వీడియోస్ అయితే కొంచెం హ్యాపీలో అట్లా అనిపించి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మంచి వీడియోలు అయితే నేను పెడతాను. నన్ను ఎంకరేజ్ చేయండి మీరు. నేనేంటంటే ఇదిగో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఉండడం కోసమే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. అంతే, వేరే ఇంకా ఏది కాదు. నాకైతే ఇట్లా మీరు కామెంట్లు పెడుతుంటే కొంచెం అబ్బా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఊర్లో ఉంటే నేను వీడియోస్ పెడితే మంచిగా ఉన్నాను అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉందో ఏంటో, మంచిగా ఉంటే వీడియోస్ పెట్టేది, బాగాలేదేమో ఎలా ఉన్నారో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్. వాళ్ళందరూ అనుకుంటున్నారు వీడియోస్ పెడతలేదు, ఎలా ఉందో ఏంటో అని అనుకుంటున్నారు. అలా అనుకుంటుంటే కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా గురించి అందరూ ఆలోచిస్తున్నారు అంత బాగా అనుకుంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అందుకే వీడియోస్ అయితే చేస్తున్నాను, ఇంకా వేరే ఏది కాదు. ఎన్ని బాధలున్నా మనశ్శాంతిగా ఉంటుంది ఇలా వీడియోస్ పెడితే. నాకు అందరితో నా బాధ, నా సంతోషం మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే నేను చేస్తున్నాను ఈ వీడియోస్ అయితే. ఈరోజు నుంచి ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను పెడతాను, మంచి వీడియోస్ పెడతాను. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, కానీ టయానికి గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఊరి నుంచి వచ్చి కొంచెం ఫ్రెషప్ అయ్యి వీడియోస్ చేస్తున్నాను. రేపటి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నేను 10 డేస్ కొంచెం బాధలో నుంచి బయటకు వచ్చాను కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలి. మీ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీ అందరూ ఇట్లా నన్ను సపోర్ట్గా ఉంటే నేను ఏ బాధనైనా సరే ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తాను, వీడియోస్ అయితే పెడతాను. మీ అందరూ హ్యాపీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి అని మీరు కూడా కోరుకోండి. నేను ఇప్పుడు 10 రోజుల తర్వాత కొంచెం హ్యాపీగా ఉంది నేను చెప్తున్నాను.
అందుకనేసి నేనైతే ఇప్పుడైతే మా ఊరికి వచ్చేసేసాను. ఈరోజైతే వీడియో ఇదే. రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఓకే, బాయ్.